హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎమ్ జ్యోతి. ఈరోజు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను. అంటే చిన్నది కూడా కాదు, పెద్దదే, నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఒక వృద్ధుడు 65 సంవత్సరాల వ్యక్తి ఒడిశా నుంచి హైదరాబాద్కి వస్తాడు. హైదరాబాద్కి పని కోసం వస్తాడు. పని కోసం వస్తే ఇక్కడ హైదరాబాద్కి తన ఏజ్ని బట్టి తన వృద్ధాప్యరీత్యా తనకి పని ఎవరు కల్పించలేకపోతారు. అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. మళ్ళీ తిరిగి తను ఒడిశాకి వెళ్ళాలి. అప్పుడు తన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. కానీ ఎవరినైనా అడిగితే తీసుకుని వెళ్దామని అనుకుంటాడు. ఆత్మాభిమానం అడ్డొచ్చి, తన సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి, తను ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా 14 రోజులు హైదరాబాద్ నుంచి ఒడిశాకి నడుచుకుంటూ వెళ్తాడు. చూడండి, ఎంత అయినా ఇప్పట్లో ఏమనుకుంటాం, నేను వృద్ధున్నే కదా, ముసలోడిని అయిపోయినా ఏమైనా అడిగితే అయిపోతుంది కదా డబ్బులు అని అనుకుంటాం. కానీ తను మాత్రం అలా అనుకోకుండా, తన ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టకుండా, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ, ఎవరిని ఒక్క రూపాయి అడగకుండా తను తిరిగి హైదరాబాద్ నుంచి ఒడిశా చేరుకున్నాడు. తనే సోనుబోత్రా. 14 రోజులు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరికి చేరుకున్నాడు. దొరికిన దగ్గర తినుకుంటూ, అలసటైన చోట విశ్రాంతి తీసుకుంటూ తను ఈరోజు హైదరాబాద్ నుంచి ఒడిశాకి చేరుకున్నాడు. ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన రియల్ ఇన్సిడెంట్. సో చూడండి ఫ్రెండ్స్, ఆత్మాభిమానం ఎంత ఇంపార్టెంటో, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ తను 14 రోజుల పాటు నడుచుకుంటూ వెళ్ళాడంటే చాలా గ్రేట్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.